హాయ్ అండి. నేను విజయ వెర్మాసనిని. నా ఛానల్ వాయిస్ ఆఫ్ విజయాకి మీ అందరికీ స్వాగతం. ఇక్కడ చూసారా మా పెరట్లో కాసిన సొరకాయ గోడ కూడా ఎక్కి కూర్చుంది. బయట బజార్ వైపుకి వెళ్తానికి రెడీగా ఉంది. బజార్ వైపు కూడా కొన్ని కాయలు ఉన్నాయి. ఎప్పటికప్పుడు చూసి కోసుకుంటున్నాం, లేదంటే అవతల వాళ్ళు ఎవరిని పట్టుకెళ్ళిపోతూ ఉంటున్నారు. ఇట్లా గోడ కాకుండా కింద కూడా పాకిన దానికి ఒక కాయ అయితే కోసాను నేను ఈరోజు. ఎందుకంటే దీంతో ఏమన్నా చేద్దామని చెప్పి ఇలా చాలా కాయలు కాస్తున్నాయండి. సొరకాయ ఈ చలి కొంచెం తిరిగేటప్పటికి మనం పెట్టిన సొర విత్తులు బాగా అల్లుకుని పాకి బాగా చక్కగా కాస్తాయి అన్నమాట. ఇదొక విత్తనం, ఇది బళ్ళారి నుంచి వచ్చింది మా ఊర్లో. ఒకళ్ళు మా పక్కింటి వాళ్ళు కోళ్ళు ఇచ్చిందనమాట బళ్ళారి విత్తనం. అది పెట్టా నేను, పెడితే బాగా కాసింది. ఇలా చూడండి, సార ఉంది చూసారా మధ్యలో. దీని అసలు పేరు ఏంటో కానీ విత్తనం పేరు బళ్ళారి నుంచి వచ్చింది కాబట్టి బళ్ళారి విత్తనం అంటున్నాను నేను. మామూలుగా అయితే సాదాగా ఉంటాయి కదా ప్లెయిన్గా, దీనికి ఇలా సార ఉంటుందన్నమాట. దీంతో నేను ఎమ్మిగా మన సంక్రాంతికి ఎమ్మి గారెలు వేసానండి, సొరకాయ గారెలు. ఇది ఎలా చేయాలి అనేది ఇవాళ వీడియో చూసేద్దాం రండి. ఇదిగో చూసారా, సార ఉంది. ఇలా మామూలుగా అయితే సాదాగా ఉంటాయి కదా, ఇలా మధ్యలో సారలు ఉంటాయి అన్నమాట. టేస్ట్లో దానికి దీనికి తేడా ఏమైనా ఉంటుందో నాకైతే నాకు తెలియలేదు, కానీ ఇది కూడా ఇంచుమించు అదే టేస్ట్లోనే ఉంది. నిజంగా సొరకాయ అంటే చాలా ఆరోగ్యానికి చాలా మంచిది అంటారు. దానిలో ఏముంది, నీరే అనుకుంటాం, కానీ వెయిట్ లాస్ వాళ్ళకి ఇంకా దానిలో ఉన్న పోషక విలువలు అయితే చాలా ఉన్నాయి. నేను దాన్ని సగం ముక్క తీసుకుని ఇలా తోలు తీసేసి గింజల్ని తోలుని కూడా ఉంచాను, ఎందుకంటే పచ్చడి చేయొచ్చు అని చెప్పేసి. ఎందుకంటే అట్లా పచ్చడి కూడా బాగుంటుంది. ఇంట్లో కాసింది కదండి, భయం అక్కర్లేదు, గింజలు తోలుతో కూడా పచ్చడి చేయొచ్చు. అదే బయట కొన్నదనుకోండి, మనకి దానిలో పైన బాగా జల్లుతో పెస్టిసైడ్స్ వేస్తారు కదా, కొంచెం భయపడాలి. కానీ ఇంట్లో వాటికి అసలు ప్రతి దాన్ని ఉపయోగించుకోవచ్చు. సొరకాయలో ఉన్నదాన్ని దాన్ని అలా తురిమేసుకుని, ఇదిగోండి నేను రుబ్బుకున్న గారెల పిండిలో సగం పిండి తీసుకున్నాను. దానిలో ఆ సగానికి కొంచెం తక్కువగా సొరకాయ ముక్క కోసాను కదా, దాన్ని బాగా నీరు పిండేసి వేస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ పిండి పలచనవుతుందని. పిండి రుబ్బేటప్పుడే సొరకాయ వేస్తాను కాబట్టి, తురుము వేస్తాను కాబట్టి కొంచెం గట్టిగా రుబ్బుకున్నాను. అందుకని చెప్పేసి బాగా పిండి వేస్తున్నాను. దీనిలో నీరు ఎంత పిండినా అంతో ఇంతో కొంచెం ఉంటుంది, అందుకని పిండి బాగా గట్టిగా రుబ్బుకోవాలి. చూసారా, అంత నీరు వచ్చింది. ఆ నీరు కూడా పులుసులో అయినా దీనిలోనే వేసుకోవచ్చు, పారబోయక్కర్లేదు. అందులో తురిమిన అల్లం, పచ్చిమిర్చి తొక్కి అది కూడా వేసి మన టేస్ట్కి సరిపడా, పిండికి సరిపడా వేసుకుని, కొత్తిమీర కూడా నేను సన్నగా తురమలేదు, కాడతో సహా. ఎందుకంటే ఎంత లోపలికి గాలి వెళ్తే అంత బాగా క్రిస్పీగా ఉంటుంది గారె. అందుకని చెప్పేసి నేను పెద్ద ముక్కలే కట్ చేసుకున్నాను, కాడతో సహా పెద్దగా. అట్లాగే కొద్దిగా సాల్ట్ కూడా సరిపడా వేసుకుని, ఇక జీలకర్ర కానీ ఏమీ వేయలేదు. కొంతమంది ఉల్లిపాయ కూడా, నేను కూడా ఒక్కొక్కసారి వేస్తాను ఉల్లిపాయ చిలుకలు, కానీ ఈసారి అయితే వేయలేదు, సొరకాయ వేసాను కాబట్టి. ఇదంతా బాగా కలిసేటప్పటికి చూసారా, సరిగ్గా గారి కన్సిస్టెన్సీ సరిగ్గా వచ్చిందనమాట. ముందే పిండి కొంచెం మనం గట్టిగా రుబ్బుకోవాలి, అదొకటి మాత్రం ఇందులో పాటించాలి. నీళ్లు దగ్గర పెట్టుకుని నేను ఆయిల్ ప్యాకెట్నే చేతికి తొడుక్కుని వేస్తాను గారెలు. చాలామంది చేతితో వేస్తారు కదా, నిజంగా నా చేయి కొంచెం లోతుగా ఉంటుందండి, అందుకని కుదరదేమో. ఫ్లాట్గా ఉన్న వాళ్ళైతే చేతి మీద వేస్తారు, నాకు ముచ్చటగా ఉంటుంది, అలా భలే వేసేస్తారు. నాకైతే అలా రాదు, అందుకని నేను ఈ ఆయిల్ కవర్నే తొడుక్కుని, లేదంటే వేరే కవర్ అయినా సరే తొడుక్కుని దీని మీద వేస్తాను అనమాట. కొద్దిగా చేయి తడి చేసుకుని వేస్తాను. చూసారా, సొరకాయ పచ్చగా కనపడతా పైపైన ఎంత బాగుందో. ఇలా లేత రంగులో ఒకసారి తీసేస్తే మళ్ళీ రెండోసారి వేస్తే చాలా క్రిస్పీగా బాగుంటాయి గారెలు. నేను ఎప్పుడు ఇలాగే చేస్తాను. నేనేంట్లో అందరూ ఇలాగే చేస్తారు సాధారణంగా. ఒకేసారి కాలనివ్వకుండా ఒకసారి లేతగా కాగని తీసి పక్కన పెట్టి మళ్ళీ ఒకసారి వేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటాయి. మా ఇంట్లో మాకు పండిన మినప్పప్పు, మా పెరట్లో కాసిన సొరకాయతో కలిపి చేసిన గారెలు బాగోకేమవుతాయి చెప్పండి, చాలా చాలా టేస్టీగా ఉన్నాయన్నమాట. ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి రెండు కలిపి పండగ నాడు ఇలా పొద్దున్నే సొరకాయ గారెలు తినటం అనేది చాలా బాగుంది అనిపించింది నాకైతే. ఎప్పుడు వేసుకునేటట్లు కాకుండా మామూలుగా సరైన టైంకి మాకు సొరకాయలు కాస్తున్నాయి కాబట్టి ఇలా సొరకాయతో గారెలు వేసుకోవటం అనేది సొరకాయ తురుముతో చాలా బాగుంది. సొరకాయలు కాసే టైంలో ఏం చేసుకోవాలో తెలియదు, అందరికీ కాస్తాయి కదా. ఒక్కోసారి సొరకాయ హల్వా అని, ఒక్కోసారి సొరకాయ పాలు పోసిన కూర, ఎన్నో రకాలు చేసుకోవచ్చండి. వీలుంటే ఇంకోసారి ఇంకో రకం చూద్దాం. ప్రస్తుతం అయితే మాత్రం పండగ నాడు నేను ఇలా చేశాను. ఇలా ఒకటి తుంచి చూసినా కూడా చాలా చాలా చక్కగా తురుము కనపడతా, లోపల తురుము తగులుతా నోటికి, చాలా చాలా టేస్టీగా ఉందన్నమాట. ఇదిగో చూడండి, ఒకటి తుంచి చూపిస్తాను. చూడండి, చక్కగా తురుము కనపడతా, లోపల ఉడికి నోటికి తగులుతా తురుము చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా మీకు
మీకు సొరకాయలు కాసినా లేదంటే ఎక్కడ తెచ్చుకున్నా కానీ ట్రై చేయండి తప్పకుండా. ఓకేనా మరి? ఈ వీడియో చివరిదాకా వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ.